రాష్ట్రాలలో పర్వాలేదు కానీ ఓవర్సీస్ లో మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు కష్టాలు తప్పడం లేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలను కొనేందుకు ఓవర్సీస్ లో బయ్యర్లు ముందుకు రావడం లేదట. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి, హీరోలు ఎవరు తెలుసుకోవాలని సినీ నగర్కి వెళ్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలను ఎన్ని కోట్లైనా ఇచ్చి బయ్యర్లు కొనేందుకు ఉత్సాహం చూపుతారు. అలానే తమిళ, కన్నడంలోనూ వీరికి మంచి మార్కెట్ ఉంది. కానీ ఓవర్సీస్లో మాత్రం ప్రస్తుతం ఈ హీరోలకు గడ్డు పరిస్థితి ఉందంటున్నారు సినీ జనం. జై లవకుశ సినిమాను మొదట్లో ఓవర్సీస్ రేటును నిర్మాత 16 కోట్ల కంటే తక్కువ ఇవ్వనని చెప్పేశాడట. కానీ ఇప్పుడు 14 కోట్లకి ఇస్తానన్నా ఎవ్వరూ ముందుకు రావడం లేదట. అలాగే మహేష్ బాబు స్పైడర్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. సినిమా షూటింగ్ మధ్యలో ఉండగా నిర్మాతను సంప్రదిస్తే 25 కోట్లు చెప్పాడట. ఇప్పుడు 17 నుండి 18 కోట్లకే ఇస్తామన్న ఓవర్సీస్ బయ్యర్లు ఆసక్తి చూపడం లేదట. వీళ్ళిద్దరి సినిమాలే కాదు, చివరికి పవర్ స్టార్ సినిమా కూడా కోట్లు ఖర్చు చేసేందుకు బయ్యర్లు రెడీగా లేరట. 20 కోట్లు చెబుతుండడంతో వెనక్కి కూడా తగ్గారట. ఎందుకు బయ్యర్లు కోట్లు పెట్టేందుకు ముందుకు రావడం లేదంటే గత సినిమాల ప్రభావమే అని అంటున్నారు. మహేష్ బాబు ఆగడు, బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ ఇప్పుడు స్పైడర్ పైన పడిందంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ల ప్రభావం ఇప్పుడు త్రివిక్రమ్తో చేస్తున్న సినిమాపై ఉందంటున్నారు. ఇక నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలు పర్వాలేదనిపించిన జై లవకుశకు మాత్రం మరీ ఎక్కువ చెబుతున్నారన్న ఫీలింగ్లో ఉన్నారట ఓవర్సీస్ బయ్యర్లు. అయితే ఈ వాదనను ఇంకొందరు ఖండిస్తున్నారు. జీఎస్టీ అమలు వల్లే ఈ ఇబ్బందులు కొన్నాళ్లు తప్పవని కూడా చెప్పుకుంటున్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.